గల్ఫ్‌లో మనోళ్ళకైతే అనుకోకుండా దెబ్బ పడింది. ఒకటి ఏదైతే ఈ వీడియోస్ ఇవి మనకు ఫేస్‌బుక్‌లో వీటిట్లో అప్‌లోడ్ చేయడం ఇది అలవాటు. మనం అక్కడ పని చేసాం. కానీ ఇప్పుడు యుద్ధం సందర్భంలో అరబ్ దేశాలు ఏం చేశాయంటే ఒక రకమైన బ్యాన్ పెట్టినాయి. మీరు అక్కడ జరుగుతున్న యాక్టివిటీస్ ఇప్పుడు నేను మొన్న ఒక ఆయనది పెట్టాను. అట్లాగే అక్కడ పాజిటివ్‌గా ప్రొజెక్ట్ చేయాలి గానీ నెగెటివ్‌గా ప్రొజెక్ట్ చేయొద్దు. దాని ద్వారా అలా మార్కెట్ డౌన్ అయిపోతుంది. అంటే ఈ దేశం సౌదీ అరేబియా బాగా దెబ్బతింది, దుబాయ్ బాగా దెబ్బతింది, బహ్రెయిన్ బాగా దెబ్బతింది. వ్యాపారాలు ఆ బిల్డింగులు కూలిపోయినాయి, ఈ బిల్డింగులు కూలిపోయినాయి అని గనక చెప్తే ప్రపంచం అంతా అది గమనిస్తే మార్కెట్ డౌన్ అయిపోద్ది. ఈళ్ళేంటంటే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫారాల్లో వీళ్ళ ఇన్వెస్ట్‌మెంట్స్ బాగున్నాయి. కాబట్టి వీళ్ళ ఆల్గారిథమ్స్‌లో రేపొద్దున అక్కడ ధ్వంసమైన వాటిని లేకుండా చూసి, ప్రచారం రాకుండా చూసి, అద్భుతంగానే ఉన్నాయి, యుద్ధాన్ని తట్టుకొని నిలబడ్డాయన్న ప్రచారం చేసి రేపు మళ్ళీ సక్సెస్ చేసుకుంటారాళ్ళు. వాళ్ళ చేతిలో ఉంది. కోట్ల రూపాయలు, లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టున్నారు. ట్విట్టర్‌తో సహా అనేక వాటిట్లో పెట్టుబడులు పెట్టింది మహమ్మద్ బిన్ సల్మాన్ ఉన్నాడు. అట్లాంటిదుంది. కాపోతే వీళ్ళు చేసిన ప్రచారం వల్ల వాళ్ళకి కొంత డ్యామేజ్ అవుతుంది. మనోళ్ళు మనకి సోషల్ మీడియాలో అలవాటు వల్ల. అట్లాగా దాదాపుగా 400 మంది మీద కేసులు పెట్టబడ్డాయి. ఏది వీడియోలు ఫార్వర్డ్ చేసినందుకు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినందుకు. తెలియక చేసిన తప్పనమాట.